జల్లుమన్నది పడవలించి కాపురము చెయ్యనన్నది అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది మామ తెచ్చిన మల్లె పూలు ముడవనన్నది మొగుడి చేత మొట్టికాయ తింటానన్నది. నాన్న నాన్న నాకు ఒక కథ చెప్పవా నాన్న? అబ్బా వెళ్ళి మీ అమ్మని అడుగమ్మా, నాకు చాలా పని ఉంది. నువ్వు ఎప్పుడు ఇంతే నాన్న కథ చెప్పమంటే చెప్పవు. అమ్మ అమ్మ నాకు ఒక కథ చెప్పవా అమ్మ? నాన్నని చెప్పమంటే చెప్పట్లేదు. అవునా, అలా అన్నాడా? అవునమ్మా. నాకు తెలుసు, ఎప్పుడు ఇంతే. సీఎం కూడా ఇంత బిజీగా ఉన్నాడు. నాకు వంటింట్లో పని ఉందమ్మా, వెళ్ళి మీ నాన్నమ్మని అడుగుపో తల్లి. మీ ఇద్దరు ఎప్పుడు ఇంత కథ చెప్పరు, పాట పడరు. అసలు నేనేమి అడిగినా పని ఉంది అని అంటారు. నాన్నమ్మ నాన్నమ్మ కథ చెప్పవా నాన్నమ్మ? నన్నట్లాగే. నా బంగారు తల్లి, నా చిట్టు తల్లి, అలా పెరట్లో పెళ్లి చెప్పుకున్నాం కదమ్మా. ఏంటి ఏదో పాచిపోయిన వాసన వస్తుంది? ఏమీ లేదండి, నేను చేసిన ఉప్మా అంటే పడేయడానికి వెళ్తున్నా. అంత ఎక్కువగా ఎందుకు చేసావే? దీన్ని పలుస్తారని. దీని పేరు ప్రభావతి. కోపం చాలా అతి, అస్సలు లేదు మతి. ఇదొక పెద్ద కోటి. అబ్బో అత్తయ్యా ఓ అత్తయ్యా. అమ్మా ప్రభా, ఇది చెడిపోయిందమ్మా, తినలేను. చెడిపోయిందా? నీకోసం అని వేడివేడిగా జీడిపప్పులు వేసుకొని వచ్చి చేయమంటావా? పాచిపోయిందంట, పాచిపోయింది. అయినా ఈ వయసులో ఇంత తిని ఒలింపిక్స్కి వెళ్ళి ఏమన్నా వెయిట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి? సిగ్గు లేకపోతే సరే. అమ్మ పెట్టింది తిని మూలన పడిండు. అమ్మ పాచిపోయింది చెప్తుంది కదా. ఏమండి, నేను ఇంతమందికి చాకరీ చేయలేనండి. నీకు ఇప్పుడు ఏమైంది? ఏమైందో చెప్పాలా అండి? మీరు అనగా పొద్దున్నే ఒక్కదాన్ని ఆ ముసలిదానికి సేవ చేస్తూ ఉండాలా? అంత గొప్ప సేవ ఏం చేసావు? ఏం చేస్తానో మీకు తెలియాలా ఏంటి? మీరే చెప్పకపోతే అర్థం చేసుకోలేరు. సరే సరే, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. నేనైనా ఉండాలి ఇంట్లో, లేదా ముసలిదైనా ఉండాలి. ఇప్పుడే చెప్పండి. ఈ వయసులో నన్ను ఎక్కడికి వెళ్తుంది? మన ఊళ్ళో ఎన్ని వృద్ధాశ్రమాలు లేవు, అక్కడికి పంపండి. వారికి ఫోన్ చేయండి. చేస్తున్నా ఇప్పుడే చేయండి. చేస్తున్నా. హలో, వాయల్పాడు వృద్ధాశ్రమం అండి? మీ ఆశ్రమంలో ఒక ముసలాన్ని చేర్పించాలనుకుంటున్నామండి. లేదండి, ఆవిడ మా అమ్మగారేనండి. అనాథలు మాత్రమే చేర్చుకుంటారండి. సరేనండి. ఏమే, అనాథలు మాత్రమే చేర్చుకుంటారంట? చెప్పండి, వేరే ఫోన్ చేయండి. చేస్తున్నా. హలో, మదనపల్లి చైతన్య ఆనంద వృద్ధాశ్రమం అండి? మీ ఆశ్రమంలో ఒక ముసలాన్ని చేర్పించాలనుకుంటున్నామండి. అందుకెవరూ లేరండి. రేపు రమ్మంటారా అండి? సరేనండి. ఏమే, రేపు రమ్మన్నారు. ఏంటి నాన్న, నాన్నమ్మని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అమ్మ నువ్వు కాసేపు ఆగమ్మా. చెప్పు నాన్న, నాన్నమ్మని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఏమీ లేదమ్మా, నాన్నమ్మకి వయసు ఎక్కువగా అయిపోయింది కదా, ఇంట్లో సరిగ్గా చూసుకోలేకపోతున్నాము. అందుకని ఆశ్రమంలో చేర్చామని ఫోన్ చేస్తున్నాను. ఆ నెంబర్ ఏదో నాకు కూడా ఇవ్వు నాన్న. మీరు ముసలోళ్ళు అయ్యాక మిమ్మల్ని కూడా అక్కడికి పంపిస్తా. ఎలా మాట్లాడుతుందో ఆ ముసలి గాలబొమ్మలు ఇది ఇలా తయారవుతుంది. అమ్మ నేను కాసేపు ఆగమ్మా నాన్న. ఇందాక పాచిపోయిన తిండి నాన్నమ్మకు పెట్టావా? ఏదైతే నువ్వే తినొచ్చు కదా, లేకపోతే నాన్నకు పెట్టచ్చు కదా, లేదా నాకు ఇవ్వచ్చు కదా. ఎందుకమ్మా నాన్నమ్మ అంత ఎంత కోపం నీకు? అయినా నీ తెలివి ఏమైంది నాన్న? నన్ను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకున్నావు కదా, నాన్నమ్మ కూడా నేను అంతే బాగా చూసుకుని ఉంటుంది. నాతో పాటలు పాడుతుంది, ఆటలు ఆడుకుంటుంది. మీరేమో పని ఉంది తప్పించుకుంటారు. నాన్నమ్మ నాతో లేకపోతే నాతో ఎవరు ఆడుకుంటారు నాన్న? మరి నాన్నమ్మతో నన్ను కూడా పంపించాలి. అప్పుడే మీ ఇద్దరికి హ్యాపీగా ఉంటుంది. అంత పెద్ద పెద్ద మాటలని మమ్మల్ని బాధ పెట్టొద్దు తల్లి. మరి నాన్నమ్మ బాధపడదా అమ్మా? మా తప్పు మేము తెలుసుకున్నాం తల్లి, మమ్మల్ని క్షమించు. నన్ను కాదు, నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడి క్షమించమని అడగండి. మా తప్పు తెలుసుకున్నామంటే మమ్మల్ని క్షమించండి. వెరీ గుడ్. ఇంకా లేవండి, మిమ్మల్ని క్షమించండి. ఎందుకంటే మా ముసలిది బంగారు కొండ.
తల్లిదండ్రుల్లో విడిచిపెట్టకండి. ఎందుకంటే వారి చివరి కోరికలను నెరవేర్చండి. అందరికి ధన్యవాదములు.